ఇప్పటి వరకు చదువు ఫస్ట్ ఎవరు మనకి ఇచ్చింది, బయటకు మనకు మహిళలకు బయటకు ఎవరికి తెచ్చింది అని అంటే ఫస్ట్ ముందంజలో ఉండేది మన సావిత్రి పూలేబాయి. అట్టడుగు ప్రజలకు కూడా విద్య వచ్చినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సమాజంలో ఉన్నటువంటి అనేక అవాంతరాలు అవలక్షణాలకి వ్యతిరేకంగా ముఖ్యంగా బాల్య వివాహాలు జరిగేది. అదేవిధంగా భర్త చనిపోతే సతీ సహగమనం అని చెప్పేసి భర్తతో పాటు భార్యను కూడా చితిలో వేసి కాల్చడం జరిగేది. ఇటువంటి సందర్భాల్లో ఒకవేళ భర్త చచ్చిపోతే ఆమె జీవితం మొత్తం కూడా అదే శిల్వముండనం చేయించి విధవరాలుగా కూర్చోబెట్టి తెల్ల చీర కట్టించి అట్లే ఉంచాలా, ఆమె జీవితం దాంతో సమాప్తం అయినట్టుగా భావించేది. దానికి వ్యతిరేకంగా వితంతు పునర్వివాహాలు చేయాలని చెప్పేసి ఇటువంటి అనేక విషయాల్లో జ్యోతిరావు పూలే గారు ప్రయత్నిస్తున్న క్రమంలో ముఖ్యంగా తన భార్య అయినటువంటి సావిత్రిబాయిని కూడా చదువు నేర్పించి ఈమె 9 సంవత్సరాలకు వస్తే 18 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఆమె మంచి విద్యావేత్తగా మారి ఆమె ద్వారా ముఖ్యంగా గ్రామాన సందున ఎక్కడైతే అట్టడుగు బలహీన వర్గాలు ఉన్నారో అక్కడ ఒక పాఠశాలను ఏర్పాటు చేసి భర్త జ్యోతిరావు పూలేతో పాటు సావిత్రిబాయి పూలే కూడా వ్యక్తిగతంగా చాలా పాఠశాలలు స్థాపించి అక్కడ అనేక మందిని పోగు చేసి విద్యని అందరికీ అందించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో అప్పుడున్నటువంటి మత ఛాందసులు కొంతమందికే ఆడవాళ్ళకి చదివేండి అని చెప్పేసి ఆడవాళ్ళకి చదివే చెప్పివద్దని చెప్పేసి మీద అనేక రకాలుగా దాడి చేయడం, ఎండ చల్లడం, ఆమె పాఠశాలకు వెళ్తుంటే అవాంతరాలు కల్పించడం, పాఠశాలలు తగలబెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేసే క్రమంలో అటువంటి పరిస్థితులు అన్నింటినీ ఎదుర్కొంటూ కూడా చాలా చైతన్యం చేస్తూ ప్రజల్లో పుస్తకాలు రాస్తూ చైతన్యం చేయడానికి ఆమె ఒక రచయిత్రగా కూడా పనిచేసి అనేక పుస్తకాలు రాయడం జరిగింది. ఆ విధంగా సమాజంలో మార్పు రావడానికి జ్యోతిరావు పూలేతో పాటు సావిత్రిబాయి పూలే కూడా వ్యక్తిగతంగా ఆమె ఒక విద్యావంతురాలు, అదేవిధంగా ఆమె రచయిత కూడా మారి అనేక సేవ చేసినటువంటి ఉపాధ్యాయురాలు ఎవరూ లేరు ఆ సమాజంలో. అప్పటి వరకు ఒక పాఠశాలను స్థాపించి అక్కడ విద్యార్థులకు చదువు చెప్పినటువంటి ఒక పంతులమ్మ కేవలం సావిత్రిబాయి పూలే మాత్రమే. అందుకనే ఆ సావిత్రిబాయి పూలే జయంతిని మనము ఏమంటున్నామంటే ఈ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలి భారతదేశం మొత్తం కూడా అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మానవ హక్కులు వచ్చిన క్రమంలో పిల్లలకు బాలల హక్కులు ఏ విధంగా ఉండి మీరు చదువుకోవాల్సింది మీ హక్కు ఎట్లయితే అవుతుందో అదేవిధంగా ఆ రోజు అసలు మహిళలు చదవద్దు అనేటువంటి సమాజం నుంచి చదువుకోవడం ఒక హక్కు అని చెప్పేసి కొట్లాడినటువంటి ఈ సావిత్రిబాయి అదేవిధంగా జ్యోతిరావు పూలే దంపతులు ఆదర్శంగా నిలబడతారు మన చరిత్రలో. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మీరు కూడా పిల్లలు కూడా చదువుకోవాలి, దానికి ఏర్పాటు చేయాల్సినటువంటి సమాజం ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరిది కూడా బాధ్యత. ఆ విధంగా ముందుకు నడవడానికి మీరందరూ కూడా అడుగులు వేస్తారని ఆ విధంగా స్ఫూర్తిదాయకమైనటువంటి జ్యోతిరావు పూలే అదేవిధంగా సావిత్రిబాయి పూలే యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా అట్టడుగు వర్గాలలో ఇంకా చదువు అనేది ఉద్యోగిత అనేది వాళ్ళ యొక్క గౌరవం అనేది లేని సమాజంలో మనం చేయాల్సిన ప్రయత్నం ఎంతో ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి రావడం ఎంపీపీ గారికి మా పాఠశాలను సందర్శించడం ఎంతో సంతోషం కలిగించింది మాకు. అదేవిధంగా పిల్లలకు కూడా చాలా మంచి మోటివేషన్ ఇచ్చారు. వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నట్టుగా ఉన్న మాదిరిగా మాకంటే బాగా కూడా ఇలా పిల్లలను మాట్లాడడం మేము గమనించడం. ఇటువంటి ప్రజాప్రతినిధులు రావడం అనేది మన ప్రజలందరికీ